ఈ విశ్వంలో ధర్మం ఒక్కసారిగా కూలిపోదు. చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న అహంకారాలు, వాటిని మనం నిర్లక్ష్యం చేసినప్పుడు అవి పెద్ద రూపం దాలుస్తాయి. అలా పుట్టిన ఒక భయంకరమైన సమస్యే రక్తబీజుడు. ఈ కథ కేవలం ఒక అసుర సంహారం కాదు, పెరుగుతూనే ఉండే పాపానికి ఎలా అంతం చెయ్యాలో చెప్పే శాశ్వత సత్యం. శుంభనిశుంభుల అధర్మరాజ్యం. ఒక కాలంలో శుంభుడు, నిశుంభుడు అనే ఇద్దరు అసుర సోదరులు 3 లోకాలపై ఆధిపత్యం సాధించారు. వారు దేవతల అధికారాలను లాక్కున్నారు, ఇంద్రుణ్ణి స్వర్గం నుంచి తరిమేశారు, యజ్ఞాలు, వేదకర్మలు నిలిపివేశారు. ధర్మానికి ఆధారమైన ప్రతి వ్యవస్థ క్రమంగా కూలిపోయింది. ఈ అధర్మరాజ్యానికి అత్యంత బలమైన ఆధారం ఒక్క అసురుడు. అతడే రక్తబీజుడు. రక్తబీజుని జననం భయం నుంచి పుట్టిన బుద్ధి. రక్తబీజుడు అసురవంశంలో జన్మించాడు, కాని అతనిలో ఒక ప్రత్యేకత ఉంది. అతడు శక్తివంతుడు, వ్యూహాత్మక ఆలోచన కలవాడు, భవిష్యత్తును ముందే ఊహించేవాడు. అతని మనసులో ఎప్పుడూ ఒక ప్రశ్న: ఎంత బలమైన అసురుడైనా చివరకు దేవతల చేతిలో చనిపోతాడు, నేనలా చనిపోకూడదు. ఈ భయమే అతన్ని తపస్సు మార్గంలోకి నడిపించింది. బ్రహ్మదేవునికి ఘోర తపస్సు. రక్తబీజుడు అరణ్యానికి వెళ్లాడు. అక్కడ అతడు చేసిన తపస్సు ఒక కాలుమీద నిలబడి ఏళ్ల తరబడి, ఆహారం లేకుండా, నీరు లేకుండా, శరీరం నుంచి రక్తం జారుతుండగా కూడా తపస్సు ఆపలేదు. అతని తపస్సు ప్రభావంతో భూమి వేడెక్కింది. దేవతలు భయపడ్డారు. చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు వరం కోరుకోమన్నప్పుడు రక్తబీజుడు చాలా లోతుగా ఆలోచించి ఈ వరం కోరాడు: నా శరీరం నుంచి భూమిపై పడే ప్రతి రక్తపు చుక్క నుంచి నాకు సమానమైన ఇంకొక రక్తబీజుడు పుట్టాలి. అతడు అవరత్వం అడగలేదు, ఎవరూ చంపకూడదు అని అడగలేదు. చంపినా కూడా తన శక్తి పెరిగే వరం అడిగాడు. బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. ఆ వరమే 3 లోకాలకు శాపమయింది. వరం పొందిన తర్వాత రక్తబీజుడు శుంభనిశుంభుల సేనలో ప్రధాన యోధుడయ్యాడు. యుద్ధంలో అతనికి గాయమైతే ఒక చుక్క రక్తం పడితే అక్కడే ఇంకొక రక్తబీజుడు, ఆ రక్తబీజుడికి గాయమైతే మరింతమంది. ఇలా అసుర సైన్యం అంతులేని విధంగా పెరిగిపోయింది. దేవతల సేన చిత్తుగా ఓడిపోయింది. ఓడిపోయిన దేవతలు హిమాలయాలకు వెళ్లి ఒక మహాశక్తిని ప్రార్థించారు. ఆ ప్రార్థన నుంచే చండికాదేవి, దుర్గాదేవి అవతరించింది. ఆమె దేవతల శక్తుల సమాహారం, ధర్మరక్షణ కోసం వచ్చిన మాతృశక్తి. దుర్గాదేవి రక్తబీజుణ్ణి గాయపరిచింది. కాని ఆ క్షణమే ఆ రక్తం నేలపై పడగానే వేలాది రక్తబీజులు పుట్టారు. యుద్ధం చేస్తున్న కొద్దీ సమస్య మరింత పెరుగుతోంది. ఇక్కడ దేవి గ్రహించింది, ఇది బలంతో ముగియదు. దుర్గాదేవి తన నుంచి ఒక భీకర శక్తిని సృష్టించింది. ఆమెనే కాళికాదేవి. ముందుగా చెండముండులను సంహరించింది. అందుకే ఆమెకు చాముండా అనే నామం వచ్చింది. ఇప్పుడు రక్తబీజుడు యుద్ధానికి వచ్చాడు. కాళీదేవి అతన్ని గాయపరిచింది. రక్తం నేలపై పడకముందే నాలుకతో త్రాగింది. దేవీ మహాత్మ్యంలో స్పష్టంగా ఉంది: భూమిని తాకని రక్తం మరలా జన్మను ఇవ్వదు. ఒక్క చుక్క కూడా నేలపై పడలేదు. ఇలా రక్తబీజుడు సంపూర్ణంగా సంహరించబడ్డాడు. సంహారం పూర్తయినా కాళీదేవి ఉగ్రత తగ్గలేదు. ఆమె యుద్ధమత్తులో భూమిని కంపిస్తూ నృత్యం చేసింది. ఈ ఘట్టం దేవీ మహాత్మ్యంలో ప్రత్యేకంగా వర్ణించబడింది. చివరికి దేవీ స్వరూపమే ఆ ఉగ్రతను శాంతింపజేస్తుంది. రక్తబీజ సంహారం తర్వాతే శుంభనిశుంభుడు దుర్గాదేవి చేతిలో సంహరించబడతారు. ఇదే సరైన క్రమం. చెండముండా, రక్తబీజుడు, శుంభనిశుంభు. రక్తబీజుడు సూచించేది చెడు అలవాట్లు, వ్యసనాలు, అహంకారం, నియంత్రణలేని కోరికలు. ఎన్నిసార్లు అణిచినా మళ్లీ మళ్లీ పుట్టేవి. కాళీదేవి సూచించేది కఠిన నిర్ణయం, మూలాన్ని కత్తిరించే చైతన్యం, ధర్మరక్షణ. కొన్ని సమస్యలు సాఫ్ట్గా కాదు, కఠినంగా ఎదుర్కోవాల్సిందే. కాళీదేవి భీకరంగా కనిపించినా ఆమె ఉగ్రత పాపానికి మాత్రమే. కాళీమాత భయం కాదు, పరమసత్యం. చాలామందికి కాళీమాత అంటే భయం, నాలుక బయటకు, రక్తం, ఉగ్రరూపం. కాని శాస్త్రం చెప్పేది ఒక్కటే: కాళీమాత భయంకరురాలు కాదు, అజ్ఞానాన్ని నశింపజేసే పరమకరుణామయీ. కాళీమాత పేరు వెనుక ఉన్న అర్థం. కాళీ అనే పదం కాలం అంటే టైం నుంచి వచ్చింది. కాలమంటే పుట్టుక, పెరుగుదల,
వినాశనం. ఈ మూడింటినీ నియంత్రించేది ఒక్క శక్తి. కాలానికి అతీతమైన శక్తే కాళీమాత. అందుకే ఆమెను మహాకాళి, కాలరాత్రి, ఆదికాళి అని పిలుస్తారు. కాళీమాత రూపం. ప్రతి అంశానికి అర్థముంది. కాళీమాత రూపంలో ఏదీ యాదృచ్ఛికం కాదు. నల్లని వర్ణం, శూన్యం, అనంతం, ఆకారరాహిత్య పరబ్రహ్మ. అన్నీ ఆమెనుంచే వచ్చాయి, అన్నీ ఆమెలోకే లీనమవుతాయి. బయటకు వచ్చిన నాలుక. 2 అర్థాలున్నాయి. రక్తబీజ సంహారంలో రక్తం భూమిని తాకకుండా ఆపడం. తత్వపరంగా నేను అహంకారాన్ని నియంత్రిస్తున్నాను అనే సంకేతం. మెడలో కపాలమాల. ఒక్కొక్క కపాలం ఒక్కొక్క అక్షరం, మొత్తం వర్ణమాల. సృష్టిశక్తి. సృష్టి వినాశనం రెండూ ఆమె ఆధీనంలోనే ఉన్నాయి. చేతుల్లో ఖడ్గం. ఖడ్గమంటే అజ్ఞానానికి తెరతీసే జ్ఞానం, అహంకారాన్ని కోసే వివేకం. శరీరాన్ని కాదు, మన లోపల ఉన్న అజ్ఞానాన్ని కోసే ఆయుధం. కాళీమాత ఉగ్రత ఎందుకు? కాళీమాత ఉగ్రంగా ఉండటానికి కారణం. ఆమె పోరాడేది మన శత్రువులతో కాదు, మన లోపల ఉన్న పాపంతో. అందుకే ఆమె ముఖంలో నవ్వులేదు, అలంకారాలు లేవు, భయం కలిగించే రూపం. ఇవన్నీ మన అజ్ఞానాన్ని కదిలించడానికి. కాళీమాత తక్షణ కర్మఫలదాత. ఇతర దేవతల కృప నెమ్మదిగా, కాలక్రమంలో. కాళీమాత కృప తక్షణం, తీవ్రంగా. అందుకే ఆమె భక్తులు త్వరగా మారిపోతారు. పాత జీవితం పూర్తిగా తుడిచిపోతుంది. ఇది ఆశీర్వాదమే, శిక్ష కాదు. కాళీమాత తంత్రశాస్త్రం. కాళీమాత తంత్రమార్గంలో ప్రధాన దేవత. ఎందుకంటే తంత్రమంటే మూలశక్తిని తెలుసుకోవడం. కాళీ అంటే ఆ మూలశక్తి స్వరూపం. కాని ఇది తప్పుగా అర్థం చేసుకున్న విభాగం. నిజమైన కాళీ ఉపాసన అహంకార నాశనం కోసం, కోరికల వృద్ధి కోసం కాదు. భక్తులకు కాళీమాత సందేశం. కాళీమాత చెప్పేది ఒక్కటే: నువ్వు నిజంగా మారడానికి సిద్ధమా? అయితే నేను వస్తాను, లేకపోతే నేను భయంకరంగా కనిపిస్తాను. జై కాళీమాత. జై శక్తి. జై ధర్మం.